దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా ముఖ్యం దయచేసి ప్రాపర్టీ చేస్తున్నా కోరుతున్నాం. అందరూ కూడా వచ్చారు. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. వర్ధిల్లాలి కొల్లు రవీంద్ర నాయకత్వం, వర్ధిల్లాలి బచ్చుల అర్జునుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి కొనకళ్ళ నారాయణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. ఈరోజు దయచేసి అందరూ కూర్చోండి ప్లీజ్. అందరు కుర్చీలు ఉన్నాయి. దయచేసి అందరూ కుర్చీలు ఆశీర్వాదంగా కోరుతున్నాం. మీడియా సోదరులు మీడియా సోదరులకి ముందు వస్తున్న అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి బాగా ఉంటే కొంచెం వెనక్కి మీడియా సోదరులకు అవకాశం ఇవ్వండి. మొత్తం వీడియో ఒక 5 నిమిషం మాట్లాడుతున్నారు. దయచేసి మనందరూ కూడా కృషిని ఆశీర్వాదం కోరుతున్నాం. ప్లీజ్ ఎవరు నుంచోవద్దు. దయచేసి కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతాను. బ్యాగ్ లో తీస్తా ఇలా మోయలేవని గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కొనగళ్ళ నారాయణరావు గారిని సందర్శించవలసిందిగా కోరుతాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో వచ్చి సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దేనికి ప్రసిద్ధి పొందింది అంటే కక్ష సాధింపు ధోరణి.
ఆయన అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే ప్రజావేదికని, ప్రజల సమస్యల పరిష్కార వేదికని అతి క్రూరాతి క్రూరంగా ప్రజావేదికని కోల్చబట్టి తన యొక్క కక్షసారింపు ధోరణికి శ్రీకారం పలికారు. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏమైనా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఉంటే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు వాటిని గౌరవించి అదే కాంట్రాక్టర్ని కంటిన్యూ చేసి ఆయన ఏ మెగాకి ఇచ్చారో అదే మెగా వాళ్ళు కంటిన్యూ అయ్యారు. ఆయన ఏ విశ్వేశ్వరరావు గారికి ఇచ్చారో అదే విశ్వేశ్వరరావు గారు కంటిన్యూ అయ్యారు. మనం అభివృద్ధి కోరుకున్నాం కానీ కాంట్రాక్టర్ల మీద కక్ష సాధింపు ధోరణికి, ప్రజల మీద కక్ష ధోరణికి ఇప్పుడు బాగోలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి అన్ని రివర్స్ టెండరింగ్, పోలవరం టెండర్లన్నీ క్యాన్సిల్ చేసి కక్ష సాధింపుగా ఇవాళ వరకు ఒక అంగుళం కూడా పురోగతి లేని దౌర్భాగ్య పరిస్థితి పోలవరం అనేది మన రాష్ట్రానికి జీవనాడి. అటువంటి పోలవరాన్ని ఇవాళ రోజున ఒక పాల మట్టి కూడా తొమ్మిది లేదు, ఒక బొచ్చి సిమెంట్ కూడా వేసింది లేదు. సర్వనాశనం చేశారు రాష్ట్ర అభివృద్ధిని. ఇవాళ పారిశ్రామికంగా ఎంతో ముందుకు వెళ్తున్నటువంటి ఈ రాష్ట్రాన్ని అన్ని క్యాన్సిల్ చేయడం, రాజధాని నిర్మాణానికి ప్రజలు 33,000 ఎకరాలు భూమించి రాజధాని నిర్మాణానికి సహకరిస్తే అక్కడ ఉన్న టెండర్లన్నీ కూడా క్యాన్సిల్ చేసి పెండింగ్ బిల్లులు ఎవరికి ఇవ్వకుండా ఎంత క్రూరంగా వ్యవహరిస్తున్నారంటే ఇటువంటి దారుణమైన ప్రభుత్వాన్ని, దారుణమైన మనస్తత్వం కలిగిన ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు కూడా చూడలేదు. అరాచకం ప్రబలిపోతా ఉంది. వైఎస్ఆర్ యథా రాజా తదా ప్రజ. నాయకుడు ఎప్పుడైతే కక్ష సాధింపు ధోరణితో ఉంటాడో వారి తర్వాత నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ దౌర్జన్యాలకి, దుర్మార్గాలకి పూనుకుంటా ఉన్నారు. ఇవాళ మచిలీపట్నంలో పేదవారికి ఇళ్ల నిర్మాణం ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 6,500 నిర్మాణం చేసి ఇల్లు లేని పేదవాళ్ళకి ఇల్లు కూడా కట్టించి లబ్ధిదారులకు ఇస్తే ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపుతోనే ప్రధానంగా పెట్టుకున్న ఆయన కానీ ఆయన సహచరులు కానీ లబ్ధిదారులు మార్చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. లబ్ధిదారుల్ని అర్హత ప్రకారంగా సెలెక్ట్ చేశారు, వాళ్ళతో డబ్బులు కట్టించుకున్నారు. ఇవాళ వాళ్ళని మార్చే దుర్మార్గం ఆలోచన చేస్తా ఉన్నారు. లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలి. ఏ కాంట్రాక్టర్లు అయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నమ్మి టెండర్లు వేసి ఎవరైతే వాళ్ళు పెట్టుబడి పెట్టి ఇవాళ నిర్మాణం చేసినటువంటి గుత్తేదారులు కాంట్రాక్టర్ని కక్ష సాధింపు ధోరణితో బిల్లులు ఇవ్వకుండా, తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి అభివృద్ధిలో ఏ కాంట్రాక్టర్ని కూడా బిల్లులు లేవు. అందరినీ కూడా మీరు దిక్కునతో చెప్పుకోండి, తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన బిల్లులు మీరు డబ్బులు ఇవ్వమని చెప్పి నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతా ఉన్నారు. ఎవరికైనా రికమెండేషన్ ఉంది, ఎవరైనా మీకు కనుక ఇవ్వాల్సిన వాటాలు కనుక ఇస్తే వాళ్ళకి మాత్రం బిల్లులు అవుతా ఉన్నాయి. ఇది జగమెరిగిన సత్యం. ఇవాళ లబ్ధిదారులు డబ్బులు పెట్టి వాళ్ళు వాటాలు వాళ్ళు చెల్లిస్తే ఇవాళ రోజు వాళ్ళకి ఇళ్ళ కేటాయింపులు లేవు, కాంట్రాక్టర్లకు బిల్లులు లేవు. రాష్ట్ర పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తం, చిన్న పిల్లలు చేశారు. ఇవాళ ఆర్థిక ఇబ్బందుల్లో జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి. ఒక అభివృద్ధి లేదు, రాజధాని నిర్మాణం లేదు, పోలవరం నిర్మాణం లేదు, మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం లేదు, ఏ రకమైన అభివృద్ధి లేదు. నిరుద్యోగ సమస్య ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు. చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు లేక అన్ని రకాలుగా వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం దౌర్భాగ్యమైన పరిపాలన ఆయన సుధారిస్తూ ఉంది. ఈ రోజున కొల్లు రామరావు గారు మాజీ మంత్రివర్యులు
లబ్ధిదారులకు అన్యాయం జరగడానికి వీలేదు. లబ్ధిదారులకు వెంటనే ఇల్లు కేటాయించాలి. ఎవరైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను నమ్మి నిర్మాణాలు చేపట్టారో కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లించాలని చెప్పి ఇవాళ రోజున నిరసన దీక్ష చేస్తున్నటువంటి ఆయన బర్త్డే రోజున ఆయన జన్మదినోత్సవం జరుపుకోకుండా ప్రజల సమస్యల పరిష్కారం కోసమే తన జన్మదినాన్ని త్యాగం చేసి ఈ రోజు నేను జన్మదినోత్సవం చేసుకోను, ఇవాళ ప్రజల సమస్యల కోసం నిరసన దీక్ష చేపడతానని చెప్పి ఇవాళ నిరసన అతనే నిజమైన నాయకుడు. ప్రత్యేకమైన దృష్టి అయ్యన్న పాత్రలో తప్పుడు కేసులు బనాయించారు. ఎక్కడిలో ప్రభుత్వం కొనలు తెరవటం లేదనేటువంటి ప్రధాన ఉద్దేశంతో బందరు నియోజకవర్గంలో మాత్రమే 6,500 గృహాలు నిర్మాణం చేసి కేటాయింపు చేసినటువంటి గృహ నిర్మాణ పథకాన్ని మూలకు పెట్టి అంతకు ముందరే ప్రభుత్వం నుంచి అనుమతి పొంది ఇళ్ల నిర్మాణం చేసినటువంటి బిల్లులు కూడా ఇవ్వకుండా పక్కన పెట్టి ఇవాళ ఈ గుడ్డి ప్రభుత్వం, ఈ అరాచక ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి నిరసనగా మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారు ఆయన పుట్టినరోజున కార్యక్రమం మానుకుని ఈ నిరసన దీక్ష ప్రజల కోసం చేయటం నిజంగా అభినందనీయం. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ పక్షాన మనందరి పక్షాన కొల్లు రవీంద్ర గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ కొనకళ్ళ నారాయణరావు గారికి, అలాగే జిల్లా అలాగే నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున రాష్ట్రంలో ఒక అరాచక పాలన సాగుతా ఉంది. ఇది ఎన్నికల ముందు మేము చెప్పాం, ఎవరైతే జైలు నుంచి బెయిల్ మీద వచ్చినటువంటి వ్యక్తికి మీరు అవకాశం కల్పిస్తే చాలా దారుణాతి దారుణంగా ఉంటుంది పరిపాలన, సరైనటువంటి ప్రణాళిక ఉండదు, వాళ్ళకి కావలసినటువంటి ప్రణాళిక దోచుకోవడం, దాచుకోవడం, ఈ అన్నిటి నుంచి రక్షణ పొందడం, ఈ 3 కార్యక్రమాలు తప్ప మరొకటి ఉండదు. రాష్ట్రం అధోగతి పాలవుతుంది. దయచేసి ప్రజల్ని గమనించమన్నాం. వాళ్ళేమనుకున్నారంటే ఏదో ఒక్కసారి అంటున్నాడు, ఆ ఒక్కసారి అవకాశం ఇచ్చి చూస్తే ఈ రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి చేస్తాడు, మనకి మేలు చేస్తాడని అనుకున్నారు. కానీ ఇవాళ ఏం జరుగుతుందో మీరు రాష్ట్రంలో చూడాలి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళగా, అంతకు ముందర 5 సంవత్సరాలు ప్రజా సంక్షేమాన్ని ఏ రాష్ట్రంలో తీసుకొని విధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎవరికి తీసిపోని విధంగా అభివృద్ధి చేసి దాదాపుగా 36 విభాగాల్లో 160 పైసలకు అవార్డులు ఈ రాష్ట్రానికి భారతదేశ స్థాయిలో తీసుకొచ్చినటువంటి పరిపాలనా దక్షత ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇవాళ ఉన్నటువంటి నాయకులు మీరు గమనించండి, ఇవాళ అవినీతి జరిగిపోయింది, అవినీతిని వెలికి తీస్తాం అని చెప్పి ప్రగల్భాలు పలికిన ఈ ఉత్తర కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ పోలవరాన్ని అప్పుడు కాంట్రాక్టర్ని పక్కన పెట్టి ఎవరైతే ఈయన తాబేదారుడు ఉన్నాడో ఆయనకి ఆ కాంట్రాక్ట్ ని కట్టబెట్టారు. సంవత్సర కాలం అయింది. ఇవాళ పోలవరంలో ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు తట్టని మట్టి గాని బొచ్చెడు సిమెంట్ గాని వేసినటువంటి దాఖలాలు లేవు. అది జాతీయ ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే అది సంవత్సరానికి సుమారుగా 15,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి లాభం చేకూరుతుంది. అది లేదా ఆయనకి. అలాగే ప్రాజెక్టులు రివర్స్ టెండర్ అంటారు, ఇదేదో గొప్పగా రివర్స్ అని మనం కూడా ఆశపడ్డాం. కానీ ఏమిటి రివర్స్ అంటే, రివర్స్ లో ఆ టెండర్దారుడు అంతకు ముంగల దాంట్లో ఉన్న అతన్ని రివర్స్ టెండరింగ్ లో మరలా వేయించి
150 కోట్లు 200 కోట్లు తక్కువ వేయించి అంతకు ముంగలున్న బిల్లుల్లో పర్సంటేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఖాతాలో వేస్తే అదే కాంట్రాక్ట్ తిరిగి మరలా ఆ కాంట్రాక్టర్కే వచ్చింది. మరి ఇది రివర్స్ అంటే కాంట్రాక్టర్ కూడా రివర్స్ అన్నమాట. అంటే ఒకసారి వేసిన కాంట్రాక్టర్ మరలా వేసి మరలా అతనికే కాంట్రాక్ట్ ఇవ్వడం అంటే ఇది కేవలం కమిషన్ల ప్రభుత్వం అనేది అర్థమవుతా ఉంది. ఏ ప్రాజెక్టు పూర్తి కాకపోగా అన్ని కూడా కమిషన్ల ప్రాజెక్టులుగా ఇవాళ మిగిలిపోయినాయి. ఇప్పుడు కేంద్రం నుంచో లేదా రాష్ట్రంలో కొద్దో గొప్ప ఆదాయం వస్తే కొన్ని వర్గాలకి పప్పు బెల్లాలు పంచుతున్నారు. సంక్షేమం అంటే పప్పు బెల్లాలు పెంచడం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు గమనించాలి, సంక్షేమం అంటే ఆ సంక్షేమం పొందినటువంటి వ్యక్తులు కాళ్ళ మీద నిలబడి ఆర్థికంగా బలోపేతం కావాలి. ఇవాళ సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాం. బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్లు, అలాగే మైనారిటీ, బ్రాహ్మిన్స్ ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ రోజున నిధులు కేటాయిస్తే ఆయా వర్గాలకి 1,00,000 నుంచి 2.5 లక్షల వరకు లబ్ధి పొంది ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశం ఆ కార్పొరేషన్ నుంచి మేమిస్తే ఇవాళ మీరేం చేస్తున్నారు? వాళ్ళ పొట్టలు కొట్టి వాళ్ళ నోళ్లు కొట్టి ఆ డబ్బంతా పప్పు వెళ్ళాలేగా ఆ కార్యక్రమంలో 10,000 వేసాం, ఈ కార్యక్రమంలో 10,000 వేసాం, ఆటో డ్రైవర్లకు 10,000 ఇచ్చాం, ఆటో డ్రైవర్లకు 10,000 ఇస్తున్నారు. కానీ కేసుల ద్వారా ఇదే సంవత్సరానికి 20,000 తీసుకుంటుంది ప్రభుత్వం అనేది ఆటో డ్రైవర్లు చెబుతున్నటువంటి వాస్తవం. ఇలాంటి స్కీములు పెట్టి ఏ వర్గాలు మీరు మోసం చేస్తున్నారో గమనించాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద కూడా ఉంది. ఇవాళ అలా కాకుండా ప్రజలు గుడ్డివాళ్ళని ప్రభుత్వం అనుకుంటే ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. ఏది చూసుకున్నా ఇవాళ మీరు చూడండి, ఇవాళ మాట్లాడితే వైఎస్ఆర్ పార్టీ నాయకులు మంత్రులు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అప్పులు పాలు చేశారు అని. అంతకు ముంగల వీళ్ళకి తెలియంది 1,28,000 కోట్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అప్పులు మిగిల్చెళ్తే అది బాధ్యత. తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి దఫాల వారీగా ఆ అప్పులన్నీ తీర్చుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత ఇది. ఈ ప్రభుత్వం అనేది చంద్రబాబు నాయుడు గారితో, రాజశేఖర రెడ్డి గారితో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సొంతం కాదండి. ఇది ప్రజల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా ప్రజల సమక్షంలో ప్రజలకు తెలిసేలాగా పరిపాలన చేయాల్సిన బాధ్యత మాత్రమే మనకు అప్పచెప్పారు తప్ప దోసుకోవడానికి దాచుకోవడానికి కాదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ఈ ప్రభుత్వం యొక్క విధానాలు, అరాచక చర్యలు, ప్రతిపక్షం అంటే అధికార పక్షం చేస్తే తప్పుల్ని ఎత్తి చూపే బాధ్యత. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏ కార్యక్రమం తీసుకున్నా తప్పుడు విధానాలు, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలతో వెళ్తా ఉంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అరాచకమైనటువంటి విధానాలు. మీకు అన్ని చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. ఒకే ఒక్క ఉదాహరణ చెబుతాను. సిద్ధా రాఘవరావు గారు, ఆయనకి ఏనాటి నుంచో మైన్స్ వ్యాపారం ఉంది. ఆ మైన్స్ లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 680 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలని, చెల్లించకపోతే నిన్ను అరెస్ట్ చేస్తామని నోటీస్ పంపడం జరిగింది. సరే, తప్పు లేదు, ఒకవేళ తప్పు జరిగితే జరుగుందేమో అని మేము కూడా అనుకున్నాం. కానీ మధ్యవర్తుల్ని పంపి మీరు పార్టీ మారితే మీరు డబ్బులు కట్టవసరం లేదు, జైలుకి వెళ్ళవసరం లేదు, మా పార్టీలోకి వస్తే చాలు. ఆయన పార్టీలో చేరతాను అని ప్రకటించిన తర్వాత, అంటే రేపు చేరతారు, ఇవాళే వ్యాపారాన్ని ఓపెన్ చేసుకోమన్నారు. మళ్ళీ ఆ కట్టాల్సిన డబ్బులకి నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. అంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రతిపక్ష నాయకుల్ని దుర్మార్గమైనటువంటి వైఖరితో
బ్లాక్మెయిల్ చేస్తుందో ఇంతకంటే నేను ఉదాహరణగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ వైఎస్ఆర్సీపీ మంత్రులైనా ఎవరైనా గుండె మీద చేసుకుని చెప్పండి, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుందా, లేదే కేవలం రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమనుకుంటున్నారు. అభివృద్ధిని వదిలేశారు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. దేశ స్థాయిలో ఆంధ్ర రాష్ట్రం అంటే 1,80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాకొచ్చిన కంపెనీలన్నీ వెనక్కెళ్ళిపోయినాయి. ఇవాళ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు, అగమ్య గోచరంగా ఉంది. కానీ వీళ్ళు పప్పు బెల్లాలు పెంచి ఆహా మేమే చేస్తున్నాం, ఓహో మేమో చేస్తున్నాం. ఒకటి నేను అడుగుతా, ఒక బీసీ బిడ్డగా ఇవాళ స్కాలర్షిప్లతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలకు ఇచ్చేవాళ్ళం. మన బిడ్డల్ని బీసీలంతా కాలేజీలో అప్లికేషన్ పెట్టుకుంటే గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేది. ఇవాళ ఎవరికి ఇస్తుందండి? అమ్మ ఒడికి అని ఇస్తున్నారు, తప్పులేదు. కానీ ఇవాళ ఇంట్లో ఉన్నటువంటి సాధక బాధలతో ఆ డబ్బులు వాడేసుకుని పిల్లల ఫీజు కట్టకపోతే ఈ పిల్లలు కాలేజీకి వెళ్తారా? లేదే. ఇంతవరకు ఇంజనీరింగ్ అని అలాగే అనేక కోర్సుల్లో సర్టిఫికెట్లు పొందినటువంటి విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ రోజున ఏంటి? ఫీజులు కట్టకపోతే ఈ బీసీ బడుగు బలహీన వర్గాల పిల్లల యొక్క ఎడ్యుకేషన్ ఏమవుతుందో ఒక్కసారి గమనించమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ సరైనటువంటి ప్రజా ప్రణాళికలు లేకుండా రాష్ట్ర ప్రయోజనాలని చర్చించకుండా దుర్మార్గమైనటువంటి వైఖరితో అసెంబ్లీలో బుల్డోజ్ చేసుకెళ్లిపోతారు. ఆ రోజున మేము అమరావతి 33,000 ఎకరాల భూమి ఇచ్చారు. సిఆర్డిఏ ఏర్పాటై భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా అమరావతి రాజధాని నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు భావిస్తే దాన్ని రద్దు చేస్తే ఆ బిల్లులు మేము వ్యతిరేకించి మేము కమిటీకి సెలెక్ట్ కమిటీకి పంపమంటే సెక్రటరీని పట్టుకుని మీరు రిటైర్ అయిపోతున్నావు, నీకు ఎక్స్టెన్షన్ రావాలంటే ఆ సెలెక్ట్ కమిటీకి వెళ్లకుండా నువ్వు సంతకం పెట్టని బలవంతంగా సంతకం పెట్టించి ఇంతవరకు సెలెక్ట్ కమిటీ వేయకుండా 5 నెలలుగా ఆపేసి మరలా ఈ రోజున జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్ కి బిల్లులు తీసుకొచ్చారు. మరలా మేము మొక్కవోని ధైర్యంతో అమరావతి కోసం, అమరావతి రైతాంగం కోసమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర తెలుగు జాతి గౌరవాన్ని కాపాడటం కోసం శాసన మండలిలో ఆ బిల్లుని తిరస్కరించాం. దాంట్లో మంత్రులు మాట్లాడినటువంటి మాట, వీళ్ళ దగ్గర ఏదైనా నిజాయితీ అనేది బతికుంటే శాసన మండలిలో 3 కెమెరాలు పనిచేస్తున్నాయి. 3 కెమెరాల్లో మీరు ఏం తీశారో ప్రజలకు చూపించండి. ఏ విధమైనటువంటి బూతులు, ఏ విధమైనటువంటి చర్యలు మీరు అక్కడ చేశారో ప్రజలకు తెలిస్తే కాండ్రించి ఉమ్ముతారు. అది కాకుండా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇదే వెల్లంపల్లి శ్రీను ఏనా కొడుకురా మమ్మల్ని పంపించేది అని మాట్లాడి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. మమ్మల్ని బూతులు తిట్టారు, మమ్మల్ని కొట్టారు. మా శాసన మండలి సభ్యుడిని కాలెత్తి తన్నింది వెల్లంపల్లి శ్రీనివాస్. తర్వాత పీకు పట్టుకు తోశారు, పడిపోయాడు వెల్లంపల్లి శ్రీను. అది వేరే కథ, అతన్ని ఎవరో తన్నలా. అదే అనిల్ కుమార్ యాదవ్ తొడగొట్టి నా ఎంట్రుకులు పీకుతారా అని మాట్లాడాడు. అది వాళ్ళ లాంగ్వేజ్. వాళ్ళ ఎందుకు చెబుతున్నానంటే సిగ్గుడిసి మాట్లాడుతున్నాం. ఇది అసెంబ్లీలో కానీ మంత్రులకు కానీ శాసన మండలి సభ్యులకు కానీ ఇదా గౌరవం? ప్రజలు ఇచ్చినటువంటి ఈ పదవులు ప్రజల కోసం పనిచేయాలి తప్ప మీ వ్యక్తిత్వం కోసం, మీ నాయకుడి మెప్పుల కోసం ఈ విధమైనటువంటి బూతులు మాట్లాడండి. ప్రతి దానికి పైన ఒకడు ఉంటాడు, వాడు గమనిస్తాడు. ఖచ్చితంగా తగిన ఫలితం మీరు అనుభవిస్తారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇవాళ ప్రజల పక్షాన ప్రజల సమస్యల మీద పోరాడటానికి తెలుగుదేశం పార్టీ ఇంకా రాబోయే కాలంలో సమాయత్తం అవుతా ఉంది. దానికి ముందుగానే మా కొల్లు రవీంద్ర గారు ఈ రోజున ఇక్కడ ఈ ఇళ్లు పంపిణీ చేయాలి, అలాగే గతంలో కట్టిన ఇళ్ళకి బిల్లు ఇవ్వాలి.
గుత్తేదారులకి ఎప్పుడో కట్టినటువంటి ఈ ఇళ్లకి బిల్లు ఇవ్వకపోవటం అధర్మం అనేటటువంటి విషయం మీద ఆయన ఈ రోజున ఒకరోజు నిరాహార దీక్ష కూర్చుంటాం నిజంగా అభినందనీయం. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని బహుశా వచ్చే నెల తీసుకున్నాం అని అనుకున్నాం. రవి గారు ముందుగా ఈ నెలలోనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. వచ్చే వారం నుంచి జిల్లా వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు గమనించాలి. చాక్లెట్లు పంచితే చెయ్యి దాచి చాక్లెట్ తీసుకోవటం కాదు, అది పిల్లల ధర్మం. పెద్దల ధర్మం ఒకటి ఉంది. నేను బాగుంటే కాదు, నా తోటి వారంతా బాగోవాలి, నేను ఉండే ప్రాంతం అభివృద్ధి చెందాలి, తదుపరి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనేటటువంటి విశాల దృక్పథం మనలో లేనప్పుడు, మన స్వభావాలు కుంచుకు పోయినప్పుడు స్వార్థపరులు రాజకీయాల్లోకి వచ్చి ఈ విధమైనటువంటి పాలనే అందిస్తారు. గమనించండి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ మా ఆడబిడ్డలకి, అలాగే మా ఆత్మీయ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మరొక్కసారి మన కొల్లు రవీంద్ర గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు. నా జన్మదిన సందర్భంగా నన్ను ఆశీర్వదించాలని వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ జన్మదిన కార్యక్రమానికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఒక వేడుకగా చేయకూడదని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. దానికి సహకరించినటువంటి పెద్దలందరికీ, సోదరులకి, సోదరిమణులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ముఖ్యంగా నీడ కావాలని చెప్పి కోరుకునే నిరుపేదలు దాదాపు సంవత్సరం కాలంగా మరి ఇళ్ల స్థలాల కోసం ఏదైతే ఇల్లు G+3 హౌసెస్ కట్టారో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ ఇల్లు ఈ ప్రభుత్వం వచ్చాక ఇవ్వకుండా ఆపుదల చేసినటువంటి పరిస్థితుల్లో, అదేవిధంగా హౌసింగ్ ఇల్లు కట్టుకుని ఎన్టీఆర్ హౌసింగ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8 లక్షల మంది ఇల్లు కట్టుకుంటే ఆ బిల్లులు కూడా పెండింగ్ పెట్టి ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉంది. వాటిని వెంటనే విడుదల చేయాలని, G+3 ఇళ్ళకి వెంటనే గృహప్రవేశాలు చేపించి లబ్ధిదారులకు అందజేయాలని చెప్పి కోరుతూ ఈరోజు ఒకరోజు నిరాహార దీక్షకి మరి చేపట్టడం జరుగుతూ ఉంది. దానికి సహకరించినటువంటి అందరికీ మరి పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు కొనగంటి నారాయణరావు గారు, అలాగే పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు బొత్స అర్జునుడు గారు, అలాగే సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ గారు, రూప్ సత్యనారాయణ గారు, అలాగే ఒడ్డు నాగరాజు గారు, ఇంకా పెద్దలందరూ మోటమారి బాబా ప్రసాద్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, అలాగే బాబు గారు, మరగన పరబ్రహ్మ గారు, అలాగే మన మాజీ ఎంపీపీ గారు కాగి వెంకటేశ్వరరావు గారు, రామన్ కుమార్ గారు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి యువరాజ్ గారు, అందరికీ కూడా వేణు గారు, అదేవిధంగా అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ ప్రభుత్వం ఒక కక్ష సాధింపు ధోరణితో పేద ప్రజలకి పరిపాలన అందించాల్సినటువంటి ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగా కూడా వైఫల్యం చెంది ఒక కక్ష సాధింపుగా ప్రజలకు అందాల్సినటువంటి కార్యక్రమాలు కూడా అందకుండా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల ఇళ్ళు G+3 కింద అర్బన్ ఏరియాలో సొంత స్థలాలు, సొంత ఇళ్ళు ఉండాలనే లక్ష్యంతో నిరుపేదలు కొంత కాంట్రిబ్యూషన్ కట్టుకుంటే మిగతాది ప్రభుత్వం లోన్ కింద ఇచ్చి, కొంత సబ్సిడీ కింద ఇచ్చి ఇల్లు కట్టాలనే ఒక పవిత్ర లక్ష్యానికి నారా చంద్రబాబు నాయుడు గారు
భారతదేశంలోనే ఒక వినూత్న కార్యక్రమాన్ని తీసుకుని అత్యంత అధునాతనమైనటువంటి టెక్నాలజీతో షేర్ వాల్ టెక్నాలజీతో అపార్ట్మెంట్ కట్టించి విశాలమైనటువంటి ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేస్తే ఆ ఇల్లు కూడా పూర్తయినాయి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ పార్టీకి ఆ ఇళ్లలో పేదలను ఉంటే చూడలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇవాళ ఇల్లు పూర్తి అయిపోయినాయి. వాళ్ళందరూ కూడా కష్టపడి వాళ్ళ కష్టార్జితాన్ని తీసుకొచ్చి కాంట్రిబ్యూషన్ కింద కట్టి మరి వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించి వచ్చినటువంటి పరిస్థితుల్లో 7,01,000 ఇల్లు శాంక్షన్ అయింది. దాంట్లో దాదాపు 3,09,000 ఇల్లు పూర్తయినాయి రాష్ట్ర వ్యాప్తంగా. మన కృష్ణా జిల్లాలో 96,138 ఇల్లు శాంక్షన్ అయితే దాదాపు 31,414 ఇల్లు పూర్తయిపోయినాయి. బెనిఫిషియర్స్ ఐడెంటిఫై చేయడం అయింది. ఒక మచిలీపట్నంలో 6,400 ఇల్లు శాంక్షన్ అయితే 4,176 ఇల్లు అలాట్ చేయడం జరిగింది. వాళ్ళకి డ్రా చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇంకా మేము గృహప్రవేశాలు చేసుకునే దానికి అవకాశం వస్తుందని చెప్పి భావించారు. ఈలోపు ఎన్నికల కోడ్ వచ్చింది. ఒక నెల ముందే ఎన్నికల కోడ్ రావడం వల్ల మరి ఆ గృహప్రవేశాలు చేయలేకపోయాం. ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంగా ఈ బెనిఫిషియర్స్ అందరికీ కూడా వాళ్ళందరూ కూడా నిరుపేదలు. వాళ్ళు కష్టపడి పుస్తకాలు తాకట్టు పెట్టి అప్పులు చేసి వాళ్ళు తీసుకొచ్చి ఇల్లు నిర్మాణానికి వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళు కడితే ఇవాళ మీరు ఆ ఇల్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి చేతులు రావట్లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ కరోనా సమయం, ఈరోజు పనులు లేవు, అద్దెలు కట్టుకునే పరిస్థితి లేదు. ఇవాళ వడ్డీ కట్టాలా, అప్పులు కట్టాలా, లేకపోతే ఆ ఇళ్ళకి అద్దెలు కట్టాలా అని చెప్పి ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇవాళ అదే సొంత ఇల్లు వాళ్ళకి ఇచ్చి ఉన్నట్టయితే ఇవాళ వాళ్ళు సంతోషంగా ఇళ్లలో ఉండేవాళ్ళు, కొంత ఖర్చు కలిసి వచ్చేది వాళ్ళకి. మరి అలాంటి పరిస్థితి లేకుండా ఈ ప్రభుత్వం ఒక కళ్ళు లేని కబోదులాగా పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి మనసొప్పనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకటే హెచ్చరిక చేయిస్తా ఉన్నా, ఖచ్చితంగా మీరు ఆ నిరుపేదలకు ఇమ్మీడియట్ గా వాళ్ళకి గృహప్రవేశాలు చేయించి ఆ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయాలి. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే మేమే వాళ్ళకి గృహప్రవేశాలు చేయిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తామని. ఈరోజు చూడండి ఎన్ని ఇల్లు ఇంకా కొన్ని పూర్తి అవ్వాల్సి ఉన్నాయి. ఇసుక ఉంది, ఇసుకనే ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు? ఇలాంటి పరిస్థితులు ఉండడానికి వీల్లేదు. ఇమ్మీడియట్ గా ఆ ఇల్లు ఏదైతే ఇంకా పూర్తి కావాల్సినటువంటి ఇల్లు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయండి. పూర్తి చేసి వాటిని పేద ప్రజలకు అందజేయండి. అలాగే ఇవాళ ఎన్టీఆర్ హౌసింగ్ కింద చాలా మంది ఇల్లు కట్టుకున్నారు. ఒక ఇంటికి అర్బన్ ఏరియా అయితే 2,50,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది. రూరల్ ఏరియా అయితే 1,50,000 రూపాయలు ఇచ్చారు. ఎస్సీలకు అదనంగా 50,000 రూపాయలు అదనంగా కూడా ఇవ్వడం కూడా జరిగింది. మరి అటువంటి ఇల్లు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,500 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి ఆ బిల్లులు పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు చెల్లించడానికి మనసొప్పట్లేదా? మన కృష్ణా జిల్లాలో దాదాపు 90,000 కోట్లు ఇవాళ పెండింగ్ ఉంది. మన మచిలీపట్నంలో 4,000 కోట్లు ఉంది. ఇక్కడ మంత్రులుగా ఉన్నారు, జిల్లా మంత్రులు చేతగానటువంటి మంత్రులుగా మిగిలిపోతా ఉన్నారు. ఇవాళ ఈ పెండింగ్ బిల్స్ ని ఇవాళ ఇల్లు కట్టుకున్నారే, ఆ ఇళ్ళకి మరి ఇటుక రాయడానికి డబ్బులు కట్టాలా, సిమెంట్ వాడికి డబ్బులు కట్టాలా, స్టీల్ వాడికి డబ్బులు కట్టాలా, బయట అప్పులు చేసి తీసుకొచ్చి అక్కడ వడ్డీలు కడతా ఉన్నారు. ఇమ్మీడియట్ గా 1,500 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హౌసింగ్ బిల్లులు ఇమ్మీడియట్ గా ఈ ప్రభుత్వం చెల్లించాలి. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగి రావాలి.
పేదవాడికి గూడెస్తే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఇవాళ మీరు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అదొక పెద్ద కుంభకోణం. ఇవాళ చూసాం మచిలీపట్నంలోనే మడ భూముల్ని పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి పనికిరానటువంటి మడ భూముల్ని, ఏదైతే మోకాళ్ళ లోతు నీళ్ళలో ఉన్నటువంటి భూముల్ని మట్టి తోలి డబ్బులు నింపుకోవాలి, మీ జేబులు నింపుకోవాలనే ఒక దుర్బుద్ధితో దాదాపు 100 ఎకరాల భూమిని పెడితే ఇవాళ కోర్టు ద్వారా అది ఇవ్వడానికి అవకాశం లేదని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. ఇవాళ అధికారులు దీనికి సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు. CRZ 1A లో ఉన్నటువంటి భూముల్ని ఎక్కడా కూడా పట్టాలిచ్చే పరిస్థితి ఉండదు. ఏదన్నా దాంట్లో నిర్మాణం జరగాలన్నా, ఏదన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అది కూడా రక్షణ శాఖకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకుంటాక మాత్రమే వాటిలో పర్మిషన్ ఉంటుంది. మరి అలాంటి భూములు మీరు ఇళ్ల స్థలాలకు ఎలా ఇస్తారని చెప్పి అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ 12-13 లక్షల రూపాయలు ఖరీదు చేసే భూముల్ని 30 లక్షల రూపాయలు చెల్లించి వైఎస్ఆర్ పార్టీ తాబేదారులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇవాళ వాళ్ళు డబ్బులు దండుకుంటా ఉన్నారు. 13-14 లక్షల రూపాయలు ఖరీదు చేసే భూముల్ని ఇవాళ రాజమండ్రి దగ్గర చూసాం. ఆ భూములు 7 లక్షల రూపాయలు ఖరీదు చేసే భూములకి 40 లక్షల రూపాయల చొప్పున చెల్లిస్తా ఉంటే కోర్టు కూడా ఆపుదల చేయమని చెప్పి కోర్టు కూడా ఆపుదల చేయించడం జరుగుతూ ఉంది. ఇదే కాదు, సాక్షాత్తు వైఎస్ఆర్ పార్టీ నాయకులే ఇవాళ మా ఎమ్మెల్యేలు ఇళ్ల స్థలాల పేరుతో దోచుకుంటా ఉన్నారని చెప్తా ఉన్నారు. తణుకులో మరి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడి మీద వాళ్ళ మాజీ మున్సిపల్ చైర్మన్ మరి వైఎస్ఆర్ పార్టీ నాయకుడే కంప్లైంట్ చేయడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణరాజు గారు కూడా మొన్న ఎమ్మెల్యే మీద నువ్వు ఇళ్ల స్థలాలు అమ్ముకోలేదా అని చెప్పి మీడియా సాక్షిగా వచ్చి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇది అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయి. కృష్ణా జిల్లాలో కూడా పెనంలూరు నియోజకవర్గంలో శారద గారి నాయకత్వంలో అక్కడ కూడా పెద్ద ఎత్తున ఈ రకంగా భూముల్ని ఇళ్ల స్థలాల కోసం ఎక్కువ రేట్లకి డబ్బులు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుని వీళ్ళు అమ్ముతం జరుగుతూ ఉంది. ఇదంతా ఒక కుట్ర జరుగుతూ ఉంది. దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఇది పేదవాళ్ళకి ఇల్లు ఇస్తానికి కాదు ఈ కార్యక్రమం, వైఎస్ఆర్ పార్టీ జేబులు నింపుకునే కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాదు, ఇవాళ మద్యంలో చూడండి విపరీతంగా రేట్లు పెంచేసింది ఈ ప్రభుత్వం. ఇవాళ సామాన్యుడిని ఇవాళ ఈ ప్రభుత్వం అమ్ముతున్నటువంటి మద్యాన్ని కొనుక్కోలేక ఇవాళ నాటు సారాకి లేదంటే పిచ్చ సారాకి ఇవాళ బలైపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం అమ్ముతున్నటువంటి పనికిరానటువంటి బ్రాండ్లను తాగలేక, ఆ రేట్లు డబ్బులు చెల్లించలేక ఇవాళ జేటాక్స్ కింద జగన్మోహన్ రెడ్డి కంపెనీలతో కుమ్మక్కై మరి ఈరోజు సామాన్యుడు మరి మందు తాగే అలవాటు ఉన్నటువంటి వ్యక్తి సారా తాగుతా ఉంటే వాళ్ళ ప్రాణాలకి మీరు బాధ్యత వహిస్తారా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇదే కాదు, ఇవాళ విచ్చల విడిగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు ఈరోజు చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఇసుక చూడండి, చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సామాన్యుడు ఇవాళ కూలివాడు పనిచేసుకునేటటువంటి వ్యక్తులు ఇవాళ ఇసుక అందనటువంటి పరిస్థితుల్లో పనులు లేక పస్తులుంటూ మరి ఈరోజు ఆస్తులు ఉన్నటువంటి వస్తువులని కూడా అమ్ముకుని ఇవాళ ఆత్మహత్యలు కూడా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ టన్ను ఇసుక ఆన్లైన్లో బుక్ చేస్తే సాక్షాత్తు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ మంత్రి విశ్వరూపు ఇసుక బుక్ చేస్తే దొరకనటువంటి పరిస్థితి. నేను ఇసుక బుక్ చేస్తే బుసకు వచ్చిందని చెప్పి మంత్రి మాట్లాడుతూ ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో సామాన్యుడి పరిస్థితి ఏమవ్వాలని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఇవాళ 600 రూపాయలకి టన్ను ఇసుక అంటే గతంలో ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ టైంలో ఉచితంగా ఇసుక ఇచ్చినటువంటి సందర్భంలో కేవలం 6,000 రూపాయలకి 5,000 రూపాయలు కిరాయి పెట్టుకుంటే ఇంటికి లారీ ఇసుకొచ్చేది. కానీ ఇవాళ ఏమవుతా ఉంది, ఆన్లైన్లో 12,000 రూపాయలు రేట్ కట్టారు. 12,000 రూపాయలకి ఎక్కడా కూడా ఇసుక దొరకదు. ఆన్లైన్లోకి వెళ్ళి మనం బుక్ చేసుకోవాలంటే నో స్టాక్ అని బోర్డు చూపిస్తుంది.
కానీ టన్ను ఇసుక 1200 రూపాయలు అంటే 30,000 రూపాయలు మనం కానీ ఆన్లైన్ దళారులకి, వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, వైఎస్ఆర్ పార్టీ బినామీలకి ఇవాళ కానీ మనం టన్ను ఇసుక 1200 రూపాయలు చొప్పున 30,000 రూపాయలు కడితే మనకి ఎంత ఇసుక అంత దొరుకుతుంది. దానికి ఇవాళ స్టాక్ యార్డ్స్ లో ఇసుక కనపడదు. కానీ ఒక ప్రైవేట్ ప్రాంతంలో మచిలీపట్నంలో కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను అక్కడ పెట్టడం జరుగుతూ ఉంది. ఇవాళ సాక్షాత్తు మైన్స్ మినిస్టర్ గారు మాట్లాడినటువంటి సందర్భంలో 2 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక గల్లంతైందని చెప్పి సాక్షాత్తు ఒక మంత్రి చెప్పాడంటే ఇవాళ దాని మీద ఎంక్వైరీ చేయాలా అని లేదా మరి ముఖ్యమంత్రి గారు? ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది. దీన్ని ఇవాళ చూస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు చూస్తా ఉన్నాం. సంబంధం లేనటువంటి కేసులు కట్టించి అచ్చెన్నాయుడు గారు లాంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మాజీ మంత్రిని తీసుకెళ్లి ఆపరేషన్ చేయించుకుంటే 600 కిలోమీటర్లు ఆయన కూర్చోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే, గాయంతో కూడుకున్నటువంటి పరిస్థితుల్లో ఉంటే కూర్చోబెట్టి 600 కిలోమీటర్లు ప్రయాణం చేయించి దాదాపు 23 గంటల సేపు ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి కాదా? ఇవాళ అసెంబ్లీలో, కౌన్సిల్లో ఏ రకంగా దాడులు చేస్తా ఉన్నారో, మంత్రులే ఏ రకంగా దుర్భాషణ ఆడుతూ ఉన్నారో మరి సాక్షాత్తు అక్కడే సాక్షిగా ఉన్నటువంటి బచ్చలార్జునుడు గారు చెప్పడం జరిగింది. ఇరిగేషన్ మంత్రి జిప్పు తీసి, ఆడవాళ్ళని కూడా చూడకుండా జిప్పు తీసి చూపించినటువంటి దౌర్భాగ్య స్థితిలో ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. ఇవాళ తొందరపడకండి. ఖచ్చితంగా మీ బట్టలు ఊడదీసే రోజు అతి దగ్గరలోనే ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ అరాచకాలు, మీ దౌర్జన్యాలు, మీరు చేస్తున్నటువంటి ఈ అసమర్థ పాలన, ఇవాళ కోర్టులు ఇస్తున్నటువంటి వ్యతిరేక తీర్పులే మీకు ఖచ్చితంగా పాపాలుగా శాపాలే తగులుతాయి. పేద ప్రజల కష్టాలు, కళ్ళీళ్ళు నువ్వు కొట్టుకుపోతావు. తిరిగి మళ్ళీ రాజధాని విషయాన్ని నువ్వు మళ్ళీ బిల్లు కింద పెట్టావంటే ఇవాళ ఏ పరిస్థితుల్లో ఈ వ్యక్తి ఉన్నాడు, ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో మనకు అర్థమవుతోంది. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా గమనించి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైనటువంటి శక్తిగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నారా లోకేష్ గారి నాయకత్వంలో తిరిగి మళ్ళీ ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి అవసరమైతే ఆత్మత్యాగం చేసైనా సరే ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి ఈ సంవత్సర కాలంలోనే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను, ఈ నియోజకవర్గానికి లేకపోతే ఈ కృష్ణా జిల్లాకి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చానని చెప్పమనండి. కోర్టు అన్నారు, ఒక పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు, ఆయన గెలిచిన ఆయన అడ్రస్ లేడు, ఈ ప్రజలు ఏమైపోయారో సంబంధం లేదు. దాదాపు గెలిచిన తర్వాత 1-2 సార్లు మాత్రం మచిలీపట్నం వచ్చారు. గత 6 నెలలుగా బాలసౌరి గారు పార్లమెంట్ సభ్యుడు మచిలీపట్నం పార్లమెంట్ అడ్రస్ ఎక్కడుందో దయచేసి చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈ పార్లమెంట్ సభ్యుడు బాలసౌరి బ్యాంక్ వాళ్ళు వచ్చేసారు, మచిలీపట్నం పోర్టుకి డబ్బులు ఇచ్చేస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారితో ఫోటో దిగి పెడతాడు. మళ్ళీ ఇంకొక మంత్రి వెళ్ళి ఈ పోర్టు ఎవరు కట్టట్లేదు, పీపీపీ మోడ్లో కడతామని చెప్పి పేపర్ స్టేట్మెంట్ వస్తుంది. ఇవాళ ప్రారంభమైనటువంటి బందర పోర్టుని కంటిన్యూ చేస్తుంటే ఈ రోజుకి మచిలీపట్నానికి షిప్ వచ్చి ఉండేది. కానీ వీళ్ళ వల్ల ఇవాళ షిప్ కాదు కదా, అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా వచ్చే పరిస్థితి కనపడలేదు. ఇవన్నీ కూడా ఏది కూడా చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. వీటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రజల్ని చైతన్యం చేసుకుంటాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా గెలిపించి ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్తామని తెలియజేస్తూ, పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కాదు, ముందు ఈ జగన్మోహన్ రెడ్డి G+3 ఇళ్ళు గృహప్రవేశాలు చేయించాలి, కట్టిన ఇల్లు బిల్లులు వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా
పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై జగన్మోహన్.